గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీడీపీ వాళ్ళు ఈ గుంటూరు వెస్ట్ ని వాళ్ళ ఒక వర్స్ట్ నియోజకవర్గంగా చేయాలనే ఒక డిఫరెంట్ ఆలోచనతో ఒక యాటిట్యూడ్ తో వాళ్ళు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనం ఏదున్నా కూడా శాంతియుతంగా ప్రజల పక్షా నుండి ప్రజలకు మేలు జరిగే అటువంటి అంశాల మీద ప్రజలకు సంబంధించి ప్రజల అవసరాలకు సంబంధించి కామన్ మ్యాన్ నీడ్స్ గురించి వాళ్ళకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండేలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ఆ దిశగానే మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ మా లక్ష్యం ఒక్కటే, ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏదైతే టీడీపీ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారో అందరూ అన్ని గమనిస్తున్నారు. మేమంతా కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ యొక్క మద్దతు మన్ననలు పొంది వాళ్ళ యొక్క ఆశీస్సులతో వాళ్ళకు మంచి చేస్తూ వాళ్ళ మన్ననలు మరింతగా పొందుతూ రానున్న కాలంలో గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీ ఆశీస్సులు ఇచ్చి మీ గ్రీటింగ్స్ తెలియజేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ఎక్కడెక్కడి నుంచో కూడా విషెస్ కన్వే చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి నా తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.